వ్యాప్తంగా వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక హైదరాబాద్లో వర్షాలతో నగర ప్రజలకు కీలక సూచనలు చేశారు అధికారులు. మరిన్ని వివరాలు. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని, ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి 2 రోజులు నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. జలాశయంలోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హుస్సేన్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 514 అడుగులు కాగా ప్రస్తుతానికి నీటిమట్టం 513 అడుగులు దాటింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు మొత్తం హుస్సేన్ సాగర్లో చేరుతోంది. కూకట్పల్లి, బంజారా, బుల్కాపూర్ నాలాల నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో హుస్సేన్ సాగర్ 2 గేట్లెత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ సూచించారు. వర్షాలపై జీహెచ్ఎంసీ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని దానకిషోర్ సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని, పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించారు. బ్యూరో రిపోర్ట్.